నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యత చేపట్టినటువంటి సంగీత శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రోజు ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్సీ నాయకుడిగా, పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ఈ సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకం జరిగింది. ఈరోజు అక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా, మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా, అక్కడ ఒక మండలానికి వేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా, ఇంకొక మండలానికి కావపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కలిసి ఎలా సిరిసిల్ల జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో ఎగరవేయడానికి అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తక్షణమే ముందు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి. ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగినా భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఈరోజు మీరు గ్రామంకి వెళ్తే వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు మహిళల కొరకు కలగడం జరిగింది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోలేని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. 10 సంవత్సరాల్లో ఆ కోట శ్రీనివాసరావు గారి ఆ కోడి కట్టేసి కింద తిన్నట్టుగా డబల్ బెడ్రూమ్ కల ఉంటే ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ఇలా మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంది. వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రజాస్వామికంగా ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. చేనేత వర్గాలకు సంబంధించి కూడా గతంలో వాళ్ళు పెట్టినటువంటి బకాయిలను పెట్టినవి కాకుండా నేను ఆదిశ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, సంగీతం గారు, మృత్యుంజయ గారు, ఉమేష్ గారు అందరూ సిరిసిల్ల నాయకత్వం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతం అంతా కూడా మనకు అండగా ఉన్నారు. శాసనసభ్యుడిగా పాటిరాజన్ గారు, బాబురావు గారితో గెలవకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా ఒక కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. దురదృష్టం శాసనసభ్యుడు గెలవలేకపోతున్నాం కావచ్చు. ఆ కసి మనలో రావాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడ నేను 2009లో ఎంపీ గెలిచినాను కూడా 5 నియోజకవర్గాల మెజార్టీ ఇక్కడ రాలేదు. అయినా మళ్ళీ మనం జరిగిన ఎలాంటి ఉప ఎన్నికల లోపల మనం జడ్పీటీసీ గెలుచుకోగలిగాం. కాంగ్రెస్ పార్టీ వలన లేదని కాదు, కానీ ఐక్యంగా గెలవడానికి అవసరమైనటువంటి శక్తిని ఉపయోగించే సమయంలో ఏదో కారణంతో, ఏదో మార్పుతో, ఏదో ఇబ్బందితో మనం గెలవలేకపోతాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక పునాది వేసుకోవాలి. సర్పంచ్ మనోళ్ళైతే రేపు ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా మార్కెట్ చైర్మన్ వేదిక మీద నిరంతరం రైతాంగానికి శ్రమ పడుతుంది ప్రభుత్వం. కార్యక్రమాలను ప్రజల దాకా తీసుకుపోయే బాధ్యత ఇలా మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల మీద. అంతేకాదు ప్రతి కాంగ్రెస్ నాయకుల సిరిసిల్ల చేనేత వర్గానికి సంబంధించి ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడనే పెట్టిన సమావేశానికి అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి లేదా రైతాంగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఉద్యోగాలు చేయగలిగినారా, డబుల్ బెడ్రూమ్ చేయగలిగినారా, రైతు రుణమాఫీ చేయగలిగినారా, ఈ విధంగా అనేక ప్రశ్నలు వాళ్ళని అడుగుతూ ఉంటే ఇలా జవాబు చెప్పలేరు. నేను వస్తూ చూసిన కాళేశ్వరం నీళ్ళు కాబట్టి ఎక్కడ ఏంటారు, కాళేశ్వరం తెగి 3 సంవత్సరాలు అవుతుంటే ఇలా కాళేశ్వరం నీళ్లు రాకపోతే కూడా ఇంత సస్యశామనంగా పండుతుంటే వాటిని కాళేశ్వరం నీళ్ళు చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే నేను ఎప్పుడు ప్రతి కార్యకర్త ముందుగా గుండె నిండా ధైర్యం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తప్పకుండా ప్రజలకు సంబంధించి చేరవేసేటువంటి ప్రధాన బాధ్యతగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని ఒక
సమన్వయంతో ముందుకు పోయినప్పుడే యువజన కాంగ్రెస్ లాగా తొందరపడి ఇంకొక మాట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. ఇవాళ మీకు అనుభవం ముందు ఛాలెంజ్ చేసి రేపు మున్సిపాలిటీతో సహా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమం ప్రజల దగ్గర తీసుకపోతే తప్పకుండా ఓటింగ్ ప్యాటర్న్ వస్తుంది. రావాలి, ఆ విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతాం. నేను కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ సీనియర్ నాయకత్వం కానీ మహేందర్ రెడ్డి పోలీసు అభ్యర్థి కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు కానీ మిగతా శాసనసభ్యులు కానీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని రకాల అండగా ఉంటాం. ప్రభుత్వంలో ఆలోచన చేస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ ఇంకా బలోపేతం కావడానికి ఆది శ్రీనివాస్ గారు నిన్న అనేక సందర్భాల్లో చర్చ చేస్తున్నాం. చాలా కాలంగా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించిన కొన్ని కార్యకర్తలకు ఏదైనా నామినేటెడ్ పదవులు ఇటువంటి నియోజకవర్గాలకు అత్యంత ప్రాధాన్యత చేయాలనేటువంటి చర్చగా జరుగుతున్న మాట మనం చేస్తాం. ఆనాడు మేము ఎల్ఎస్ఐ నాయకులుగా ఇక్కడ కట్టినప్పుడు ఉత్తర శంకరయ్యలు కొండ శంకరయ్యలు లేదా ఈ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ వ్యవస్థ ఉండే. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నట్టు నరసయ్య గారు కాలం ఉంది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో ప్రజా అంశాల మీద పోరాడడానికి తప్పకుండా మన ప్రభుత్వం ఉన్న ఇక్కడ ఈ ప్రజలకు సంబంధించి జరిగినటువంటి గత కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వైఫల్యాలు జరిగినటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి కాళ్ళకు పట్టగలకుండా ఇంటింటికి ప్రయత్నం చేయాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. పెద్దమ్మ దగ్గర నుంచి ఎల్బదుర్తి దాకా పాదయాత్ర చేసాం. అధికారులకు రావాలని కాదు, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలని అందరూ కూడా ఆలోచన ఏర్పాటు చేస్తాం. సీఎం గారి మాట, కేసీఆర్ గారి మాట అమలు కోసం అనేక సందర్భాల పోరాటం చేసినాం. అదేవిధంగా 30 గ్రామాలలో పోరాటం చేసినాం. ఇదే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మీద ఆ కార్యాలయంలో అనేక వందల సార్లు ధర్నా చేసి అరెస్ట్ అయినాం. అప్పర్ మానేరు పోదామంటే పాత జిల్లా కాంగ్రెస్ ఆఫీసర్కి దొరికిపోతుంటే 200 మందిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసినట్టు చెప్తారు. పోరాటం చేయలేదు కాదు, ఇక్కడ ఉన్న ప్రజల వైపు ప్రజా సమస్యల మీద పోరాటం ప్రభుత్వం దృష్టికి ఇలా మీకు ఎంట్రీ పాస్ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయినా, పార్టీ అధ్యక్షుడి దగ్గరికి అయినా, మంత్రుల దగ్గరికి వచ్చినా పార్టీ కార్యకర్తల సమస్యలు తీసుకొని రండి. వ్యక్తిగతం తప్ప ప్రజా సమస్యలు, పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రాంత అంశాలు తక్షణమే పరిష్కారం చేసే విధంగా మేమంతా కూడా మేము వెంట ఉంటామని మాట పనిచేస్తామా. ఓపిక ఇలా నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడికి మొదలుకుంటే మీకు ఉదాహరణ చెప్తే కాంగ్రెస్ కుటుంబం అనే గతంలో వచ్చినప్పుడు పోలీసు బలగాలతో కంట్రోల్ చేసుకోకుండా నేనే జరిపితే సోషల్ మీడియా 5 దుష్ప్రచారం చూసినాను. నేను అందరితో మనం గతంలో నియంత్రణతో లేదు, ప్రజాస్వామ్యంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా వ్యక్తిగా నేను మంత్రిగా సిరిసిల్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. విశ్వాసం ఇస్తా ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకు సంబంధించి మిగతా 33 జిల్లాల కంటే బలంగా ఉన్నామనే విశ్వాసాన్ని ముందు తెచ్చుకోండి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఏనుగు ఉంది. ఏనుగు మనందరికంటే చాలా బలమైన శక్తి. ఏనుగు కోపం తెలియదు చూస్తారు. కానీ చిన్నప్పటి నుంచే ఏనుగు కాలుకు ఒక చిన్న గోస్తు కట్టి దాన్ని కడగడానికి ఎటు కదలకుండా ఉండడం వల్ల పెద్దగా అయిన తర్వాత దాని మనసులా నన్ను నేను ఇక్కడ బంధించు, నేను పోలేను అనేటువంటి ఆలోచన చిన్న తాడుతో ఏమవుతుంది. ఆ తాడు చేయడం ఏదో నమ్మగలుగుతుందా అంటే మానసికంగా ఆ ఏనుగును బలహీనం చేయబడ్డది. నేను కూడా ఈ సిరిసిల్ల ప్రాంతంలో దయచేసి కోరుతా ఉన్నా, ఒక సైడ్ జిల్లాగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ముందుకు రండి. మేము అండగా ఉండేటువంటి బాధ్యత మాది. ఏనుగులాగా మనం గొంతు కట్టేయబడ్డాం, మేము ఓడిపోతున్నాం, మేము బలహీనం అనేటువంటి భావన నుంచి బయటికి రావాలి. ఆ ఏనుగు ఎట్లయితే ఒకసారి విశ్వరూపం దాల్స్తే ఎటువంటి ప్రళయం వస్తుందో ఆ విధంగా ఈ స్థాయిగా జరిగే ఎన్నికల్లో మీరు చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోటీ చేస్తున్న సర్పంచులకు ధైర్యమిస్తా ఉన్నా. నాట్ ఓన్లీ సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో జరగని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో చేస్తాం అనే విశ్వాసాన్ని కూడా ఇస్తా ఉన్నాం. ధైర్యంగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో చెప్పండి. ఎదుటి వాడి ముందు నిలబడి ప్రశ్నించి చెట్టుకాల కూర్చుంటే వాళ్ళ విషయంలో మన విషయంలో చర్చ చేసుకుంటే గల్లా ఎగిరి చెప్పాడు పనులు మనం ఇలా ప్రజల ముందు ఉంచడం. కాబట్టి దయచేసి చెప్పి ధైర్యంగా ఏనుగులాగా బలహీనపడడం అనేటువంటి మనస్తత్వం నుంచి బయటికి రావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కాలం నుంచి ఒక బాధ. మేము 2004లో
ఉద్యమం జరిగే సందర్భంలో 2003లో నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండి అక్కడ నేను శాసనసభ్యులకు దీక్ష చెప్తాను. ఆ రోజు పోలీసులంతా అక్కడ లోపల కట్టి కొడుతుంటే నేను ప్రత్యక్షంగా చూసిన పాపం దెబ్బలు తిన్నారు కొట్టేది కదా అంటే ఇప్పటికే దెబ్బలు కొట్టబడినటువంటి వ్యక్తి మీకు ఆ దెబ్బలే మీకు అవకాశం వచ్చినందుకు ఇవాళ మీరు ఏ విధంగా దెబ్బలు కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకోవాలి. ముందుకొచ్చిన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనేటువంటి మనసు సంకల్పం తీసుకొని కొడుకు అన్ని ఎలాంటి కాబట్టి ఏ బలం లేదు ఇలా తుఫాన్ చెప్పాలి ఎందుకు చెప్పాలి. కాబట్టి నువ్వు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని వైభవం చేయడానికి మొత్తం అన్న ఆశీర్వదం ఎప్పుడు నిలుస్తాను అన్న విమానం తప్పించినా నీకు అన్నా నీ పట్ల అపారమైన ప్రేమ ఏదో ఏం చెప్తుందో మా సంగీతం కానీ కొంచెం ఇలా అదేవిధంగా సిటీ ఎన్ఎస్సీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒకటి మళ్ళా ఉంటాను చెప్పిన కానీ కాంగ్రెస్ కుటుంబం రక్త కొట్టుకొని ఆయన దయచేసి అందరూ ఎవరైనా మాట్లాడేది లేకపోతే అందరూ క్షమించాలి. చాలా మంది మాట్లాడాలనుకున్నా పెళ్లి కొడుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆశీర్వచనం కోరుతూ